ఆకాశపు వాక్యములను విప్పి పరలోకపు వాక్యములను విప్పి పట్టచాలనంత దీవెనలు నేను నీకు కురిపిస్తాను, అది మీకు చూసి తెలుసుకోండి అంటాడు. ఇచ్చి చూడండి అంటాడు. చూడండి ఎంత స్పష్టమైన మాటలు మాట్లాడతాడంటే, నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా ఆయన పైన ఏమంటాడంటే, మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, మీరు నన్ను శోధించండి. ₹1 ఇచ్చి దేవుడు తిరిగి ఇస్తాడో లేదో శోధించండి అంటాడు. మీరు శోధన కూడా ఉండాలి కానుక ఇచ్చే విషయంలో. ఇప్పుడు దేవుని అది మనపూర్వకంగా ఇయ్యాలి, మనపూర్వకముగా ఇయ్యాలి. దేవునికి మనపూర్వకంగా మనం ఇస్తేనే ఆ కానుక అంగీకరింపబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ₹10 సంపాదించుకొని ₹1 దేవుడు అడిగి ఆ ₹1 ఇయ్యకపోతే మనము దొంగలై ఉన్నాం, మనము శాపగ్రస్తులై ఉన్నాం. అందువలన ఆ దొంగల్లో ఉన్నాం, శాపగ్రస్తులై ఉన్నాం. కాబట్టి పరలోకపు వాక్యములు ఇప్పకుండా మా మీద ఏ దీవెనలు రాకుండా నిలిచిపోయినవి. ఎప్పుడైతే ఆ ₹1 మేము ఇచ్చేది నేర్చుకుంటామో, ఎప్పుడైతే దేవుని భాగాన్ని ఇచ్చేది మనం నేర్చుకుంటామో, ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము చూడండి, అది మళ్ళా 3వ మనం చూస్తే, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోని నిధిలోనికి తీసుకొని రండి. మందిరంలోనికి మీ 10వ భాగాన్ని మీరు తీసుకొని రండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సంగమా, మీరు ఇలా చేసి నన్ను శోధిస్తే మీకు దీవెనలు వస్తాయో లేదో అటు తర్వాత మీరే చూడండి. మీకు దీవెనలు వస్తే తీసుకోండి, దీవెనలు రాకపోతే వద్దు. దేవుడు అదే చెప్పేది, మీకు దీవెనలు వస్తేనే మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకొస్తాడు, ఒక కంపెనీ వాడు ప్రోడక్ట్ తీసుకొస్తాడు. ఆ ప్రోడక్ట్ గురించి డిమో మనకు చెప్తాడు, దాని గురించి అంతా చెప్తాడు. మాకు నచ్చింది, మేము తీసుకుంటాం. మేమేం చేస్తాము, 1 నెల 2 నెలలు దాని పని చూస్తాం. అది పని బాగా చేస్తూ ఉంటే ఏం చెప్తాము, వేరేలకు తీసుకోమని చెప్తాం. మీరు కూడా తీసుకోండి, తీసుకున్నాము, మీరు కూడా తీసుకోండి. మేము తీసుకున్నాము, ఆ ప్రొడక్ట్ బాగుంది, ఆ యొక్క మిషన్ చాలా బాగుంది, మేము ఉపయోగించుకుంటున్నాం, మాకు ప్రయోజనకరంగా ఉంది. మీరు కూడా ఈ విషయం తీసుకోండి, ప్రయోజనకరంగా ఉంటుంది లేదో చెప్తామా లేదా? చెప్తాం. ప్రియ సంగమా, దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు నాకు ఇచ్చి చూడండి, మీరు నాకు ఇచ్చి చూడండి, నన్ను శోధించండి. నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలు మీకు ఇస్తానో లేదో మీరు చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వెళ్ళే గుత్తికైనా ఇంకొక పెద్ద మందిరాలకు మీరు వెళ్ళి మీరు చూడండి. అక్కడ పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళ భాగాన్ని తీసుకొని పోతూనే ఉంటారు. ఎందుకనగా వారు బోధిస్తున్నారు, మేము అనేక సంవత్సరాల నుండి ఇలాంటి బోధ మేము చేయలేకపోతున్నాం. ఎందుకనగా యాడ బోధిస్తే సంఘం తప్పు తెలుసుకుంటుందో అని. దేవుని బిడ్డలారా, ఉన్న వాక్యాన్ని